Woe is me, for I am lost. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాము. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొనిన వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందో, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే మనకు ఆదరణ కలుగుతుందంట. అర్థమవుతుందా? దేవుని మర్మమై ఉన్నాడంట క్రీస్తు. మనము ఆలోచిస్తే యోహాను సువార్తలో ఒకసారి గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాము. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అలాగే 5వ అధ్యాయాన్ని కూడా ఒకసారి గమనిద్దాము. 5వ అధ్యాయము. చూడండి, 36 నుండి చూద్దాము. యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అది ఏమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నవి. నెక్స్ట్, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. చాలు. ఇక్కడ యోహాను గురించి మాట్లాడుతున్నారు. పైన మాట, నాకు ఎక్కువ సాక్ష్యం ఉన్నది యోహాను కంటే అని అన్నారు. ఇక్కడ యోహాను కంటే తనకు ఎక్కువ సాక్ష్యం ఉందంట. అది ఏంటి? ఆ సాక్ష్యం ఏంటి అంటే, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని మనకు చెప్పడం జరిగింది. అంటే నెక్స్ట్, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అంటే తండ్రి అయిన దేవుని స్వరమును, దేవుని
రూపమును ఎవ్వరును చూడలేదంట. ఎవ్వరు చూడలేదంట. ఇప్పుడు తండ్రి క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చాడంట. అంటే తండ్రి నాకు ఏ క్రియలైతే ఇచ్చాడో ఆ క్రియలే సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే తండ్రి ఇచ్చిన క్రియలు. అంటే దేవుని మర్మమైన క్రీస్తు, సీక్రెట్, దేవుని సీక్రెట్, దేవుని సీక్రెట్ అంటే దేవుని రహస్యం క్రీస్తే. ఆదివారం మీరు విన్నారు కదా ఒక మాట, ఆ మాటను మనం బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఏ కాలమందైనా ఆయన స్వరం మీరు వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. యోహాను నా కోసం సాక్ష్యం ఇచ్చాడు కదా, ఆ సాక్ష్యము కంటే గొప్ప సాక్ష్యం నాకున్నది అని అన్నారు. అది తండ్రే స్వయంగా ఇచ్చిన సాక్ష్యం అని అన్నారు. అయితే తండ్రి స్వరం ఏమైనా వచ్చి చెప్పడం జరిగిందా అంటే అలా కాదని అన్నారు. మళ్ళా అంటే తండ్రి నాకు ఏ క్రియలైతే ఇచ్చాడో ఆ క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అని అన్నారు. ఇప్పుడు ఒక మాటను గమనిద్దాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము. ఒకటి నుండి ఆలోచిద్దాం. ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఎవరంటే ప్రత్యక్షమైంది? యెహోవా వాక్కు అంటే యెహోవా వాక్యం. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే యెహోవాను నామము వహించినవాడు. వహించినవాడు అంటే ధరించినవాడు. వహించినవాడు అంటే ఏంటి? ధరించినవాడు. అంటే ఇప్పుడు యెహోవా అనే నామాన్ని ఎవరు ధరించుకున్నారు? యెహోవా అంటే దేవుని స్వరం. అంటే ఎవరు? వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేను అని ఉంది. క్రీస్తుకు వాక్యం అని పేరు అని కూడా ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు వాక్యం వచ్చింది ఎవరి దగ్గరికి? ఇర్మియా దగ్గరికి. ఏమని చెప్తున్నాడు? యెహోవాను నామము వహించిన వాడే. అంటే నేను యెహోవా అనే నామాన్ని ధరించుకున్నాను అని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? వాక్యం. వాక్యం సెలవిస్తుంది. ఇందాక యోహాను కంటే నాకు ఎక్కువ సాక్ష్యము ఉన్నది అని అన్నారు. అది ఏంటి అని అంటే తండ్రి ఇచ్చిన సాక్ష్యం అన్నారు. ఎలా ఇచ్చాడు ఆయన అంటే ఆయన స్వరం మీరు ఎప్పుడునూ ఏ కాలంలో కూడా మీరు వినలేదు అని చెప్పారు. మరి ఆ స్వరం ఏంటి అని అంటే ఆయన ఏ క్రియలు నాకు ఇచ్చాడో నేను చేయించిన క్రియలే, ఆ క్రియలే మీకు సాక్ష్యం ఇచ్చుచున్నవి అని అన్నారు. అంటే ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చి క్రియ చేశాడు వాక్యం. ఆ వాక్యం ఏమని మాట్లాడుతుంది? యెహోవాను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు. అంటే తన ముద్ర చూడండి.
యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మీకు బాగా తెలిసిన మాట. ఆరో అధ్యాయము 27వ వచనంలో చూద్దాము. 27వ వచనము యేసుదాస్ చెప్పాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. చూడండి, ఇందాక ఏ క్రియలైతే అంటే నాకు యోహాను కంటే గొప్ప సాక్ష్యం ఉందన్నాడు. యోహాను ఏమని చెప్పారు? నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారిని విప్పటానికి కూడా నాకు శక్తి లేదు అని గొప్ప సాక్ష్యం ఇచ్చారు యేసుక్రీస్తు గురించి. ఆ సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకున్నది అని అన్నారు. తండ్రి ఏ క్రియలు నాకైతే ఇచ్చి ఉన్నాడో ఆ క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్పారు ఇందాక. నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇచ్చుచున్నవి అని అన్నారు ఇందాకటి మాటలు. ఇందుకై తండ్రి అయిన దేవుడు, చూడండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు మనము ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ని బాగా మనము ఆలోచిస్తే అహష్వేరోషు అనే రాజు, అంటే ఎస్తేరు భర్త, 127 ఆస్థానాలకు పాలించిన వాడు. అతను తన ఉంగరాన్ని మొర్దెకై అనే అతనికి ఇచ్చాడు, ఎస్తేరు యొక్క పినతండ్రికి, అంటే బాబాయికి ఇచ్చాడు. ఇచ్చి మీకు ఇష్టమైనది రాసుకొని ముద్రించుకోండి అని అన్నాడు. అప్పుడు వీళ్ళు ముద్ర చేసినప్పుడు అన్ని చోట్లకి వెళ్ళిపోయిందనమాట. అది కాపీలు వెళ్ళినప్పుడు ఆ ముద్రని చూసి ఈ రాతంతా రాజుది అని వాళ్ళు మాట్లాడినట్టు మనకు కనబడుతుంది ఎస్తేరు గ్రంథంలో. అంటే మొర్దెకై రాశాడు అనే మాట రాల అక్కడ. ఆ ముద్ర వేసి, అంటే స్టాంప్ అన్నమాట, వేసి పంపించినప్పుడు ఇది రాజు ఆజ్ఞ అని అన్నారు వాళ్ళు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తుకు దేవుడు ఏమేశాడంట? ముద్ర. అంటే నిత్య జీవము, మనుషులకు నిత్య జీవము కలగజేసి అక్షయమైన ఆహారము తండ్రి అయిన దేవుడు, అంటే ఆ కుమారుడు, అంటే మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకి ముద్ర వేసి ఉన్నాడు. ఇప్పుడు హేబేలు మొదలుకొని అందరికీ, నీతిమంతులుగా చనిపోయిన పాత మనుషులందరికీ ఇచ్చింది ఎవరు? జీవాహారాన్ని, అంటే అక్షయ ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? క్రీస్తే. ఎందుకంటే ముద్ర అంటే అధికారము. ఈ అధికారము ఎవరికుంది? క్రీస్తుకుంది. తండ్రి సైలెంట్ అన్నమాట. ఆయన స్వరం ఎవ్వరునూ వినలేదు, ఆయన్ని చూచిన వారు కూడా ఎవ్వరునూ లేరు, ఒక్క క్రీస్తు తప్ప. మరి ఇదంతా ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు
నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. చూసారా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అంటే బెత్లెహేంలో పుడతాడని, ఎలబోయేవాడు నీలో నుండి వస్తాడని, అతను పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము అగుచూ ఉండెను. క్రీస్తు సామాన్యుడు కాడు. అర్థమవుతుందా? పాత నిబంధనలో మనకు కనబడే యెహోవా అనే ముద్ర ఎవరిది? యేసుక్రీస్తుదే. అర్థమవుతుందా? ఇజ్రాయేలీల్ని నడిపించింది ఎవరు? యేసుక్రీస్తే. అందుకే హెబ్రీ పత్రికలు ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. ఇరవై 24వ వచనాన్ని చూద్దాము. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచాడంట. అంటే ఇక్కడ క్రీస్తు అనే మాట వాడాడు చూడండి. ఇక్కడ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అంటే మోషేకు తెలుసా? తెలుసు. మోషేకు తెలుసు ఆయన క్రీస్తు అని. హెబ్రీ పత్రికలోనే 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిద్దాము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును. అంటే క్రీస్తుకి ఏం పేరు వచ్చింది? అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా పంపబడిన వాడేనా? పంపబడిన వాడు అంటే తండ్రి చేత పంపబడిన వాడు. ప్రధాన యాజకుడును అయిన, అంటే ప్రధాన యాజకుడు అంటే అంటే తండ్రి కాదు. ప్రధాన యాజకుడు ఎవరికి యాజకుడు? తండ్రికి. తండ్రి ఎవరికైనా యాజకుడా? ఎవరికి యాజకుడు కాదు. అది ఆ మాటల మీద దృష్టి పెట్టాలి. అంటే క్రీస్తే ఐగుప్తు జనాన్ని నడిపించాడు అనే మాట వాడినంత మాత్రాన తండ్రి లేడు, మొత్తం క్రీస్తే అని మాట్లాడే ఆ బోధనలో మీరు మళ్ళీ మనసు పెట్టేసేయకూడదు. అర్థమైందా? తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. అయితే తండ్రి సర్వాధికారం ఎవరికి ఇచ్చాడు? తండ్రికి ఉన్నవన్నీ నావి. ముద్ర వేసేసాడు తండ్రి అయిన దేవుడు జగదుత్పత్తికి ముందుగానే. ఇక్కడ చూడండి బాగా. ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండేది. అంటే తన్ను నియమించిన, ఈయన కూడా తన్ను నియమించిన. అంటే యేసుక్రీస్తు నియమించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి హైలైట్ చేస్తూ
తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును, ఇక్కడ హైలైట్ పాయింట్ వస్తుంది, ఆదామును తయారు చేసింది ఎవరో ఇక్కడ వచ్చేస్తుంది పాయింట్. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే, ఇది హైలైట్, ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడాడు. అంటే మోషే కంటే అన్నాడు చూడండి, ఇక్కడ ఇల్లు కట్టిన అంటే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. ఇక్కడ ఇల్లు అంటే ఏంటి? మనమే ఆయన ఇల్లు అని కింద వచనాలు చెప్పేశాడు కదా. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందాడంట, పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడింది. అంటే ఇప్పుడు మోషే అంటే ఇల్లు, మోషే శరీరం ఏంటి? ఇల్లు. కట్టిన వాడెవరు? క్రీస్తు. ఇక్కడ వచ్చేసింది చూడండి మాటకి సమాధానము. ఇది బాగా సూక్ష్మంగా ధ్యాస పెట్టి ప్రేమగా బుద్ధిగా ఎవరైతే దివారాత్రము ధ్యానించే నిండు మనసు, పూర్ణ మనసు ఎవరైతే పెడతారో వాళ్ళకు అర్థమైద్ది అన్నమాట. దీన్ని వివేచన అంటారు. వివేచన. వివేచన అంటే గతంలో మీకు చెప్పాను కదా, అంటే అంతా కలిసి ఇంకా విడదీయక ముందే దాన్ని చూడటమే వివేచన. అర్థమైందా? మొత్తం కలిసిపోయి ఉన్నది. ఆ కలిసిపోయి ఉన్న దాంట్లో నుంచి ఆ శక్తులను, ఆ విడివిడి శక్తులను పసిగట్టటమే అది మంచైనా చెడైనా. అర్థమైందా? మంచిలో శక్తులన్నీ, ఇప్పుడు దావీద్ గారు అన్నారు కదా, రహస్యమందు నేను పుట్టిన నాడు నాకు కలిగిన ఎముకలలో ఒకటైనా నీకు మరుగై ఉండలేదు అని. అంటే ఆదామును తయారు చేసేటప్పుడే తన ఎముకలు కూడా దేవునికి కనబడిని అని అన్నాడు కదా. అలాగే నా దేవుడు వెలుగు చీకటిని వేరుపరిచాడు. ఎప్పుడు? వెలుగు మంచిదని దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. అది మంచిదని చూశాడు. ఎప్పుడు చూశాడు? ఇంకా వేరుపరచక ముందే చూసేశాడు కదా. ఆ విధంగా మనం ఇంకా పుట్టక మునిపే మనల్ని చూసేశాడు కదా దేవుడు. అవునా? ఆ విధంగా మనం కూడా ఎలా మారాలి? దేవుని పోలిక. దేవుని పోలికతో దేవుని స్వరూపంలోనికి మనము అదృశ్యమైన వాటిని నిదానించి చూచే వాళ్ళంగా మనం మారిపోవాలి అని దేవుడు ఇలా రాయించాడు. అర్థమైంది ఇప్పుడు? ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువగా ఘనత పొందినట్లు ఇతడు మోషే కంటే ఎక్కువగా ఏమన్నాడు? మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను అని అన్నాడు. అర్థమైందా యస్దాసు? అంటే మోషే అనేది ఇల్లు. ఇక్కడ కింద చెప్పాడు చూడండి, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడుగా ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అంటే మోషే పరిచారకుడుగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును చివరి మట్టుకు అంటే తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అర్థమైందా? మరి తన శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి అని అన్నాడు. తన శరీరం అనే దేవాలయం గురించి. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషికి
మన ఇల్లు అంటే ఈ శిథిలమైపోతున్న ఈ ఇల్లు శిథిలమైపోయిన ఈ గుడారం శిథిలమైపోయినా మనకు పరలోకం నుండి దేవుని చేత కట్టబడింది వస్తుంది అని అన్నాడు కదా. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆలోచించండి. ఇల్లు అంటే మనిషి శరీరం, దేహము దేవుని ఆలయం. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అడిగాడు. ఆలోచించండి. నేను అందులో నివసించి సంచరిస్తానని కూడా దేవుడు చెప్పాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తే మరి చూడండి, పాత నిబంధనలో ఉన్న వాటికి కొత్త నిబంధనలో రూఢి చేసేసారు. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అన్ని చోట్లను తన గురించిన వచనాలన్నీ వాళ్ళకి చెప్పేశారు కదా. అప్పుడు వాళ్ళకి భయం వేసింది. యేసుక్రీస్తును గూర్చి భయం వేసింది వాళ్ళకి, ఎంత గొప్పవాడా అని. అప్పుడు అర్థమైంది క్రీస్తు ఎవరు అనేది. పాత నిబంధనలో ఆ యెహోవా అనే ఆయన అంటే దేవుని ముద్ర, అంటే యెహోవా అనే ముద్ర ఎవరు కలిగి ఉన్నారు? క్రీస్తు కలిగి ఉన్నాడు. ఆయన శరీరం దాల్చక మునుపు ఆయన పేరు ఎలా వాడబడింది? యెహోవా అని వాడబడినట్లు మనకు స్పష్టంగా యోహాను గారు చెప్పేశారు. చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని బాగా గమనించండి. చూడండి, 12వ అధ్యాయము 38 నుండి 41 వరకు రాసుకోండి. 41 వరకు. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? చూసారా? ప్రభు యొక్క బాహు అంటే భుజం. ఈ ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగింది. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు, అంటే స్వస్థత పరచబడక ఉండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరిచెను అని యెషయా మరొక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను, అంటే ఈ వచనం ఎక్కడ కనబడింది మీకు? వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి. వినాలి, నేను ఒకటి చెప్తుంటే ఇంకోటి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ మాట ఎక్కడ కనబడుతుంది మీకు యెషయా గ్రంథంలో? గుర్తుందా? మీకు? ఇప్పుడు దేవాలయము ఆయన మహిమతో నిండిపోతే ఆయన చొక్కా అంచు దేవాలయమునకు చూడండి, ఇది ఎక్కడ అనేది చూద్దాం. ఇప్పుడు ఇది ఇలాగే పెట్టుకోండి. యోహాను సువార్త యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని చూద్దాము. 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అని అన్నాడు కదా.
ఇప్పుడు ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. అవునా? ఆ తర్వాత 8వ వచనం చూడండి. అప్పుడు నేను అనే పదం వాడుతున్నాడు చూడండి. నేను ఎవని పంపుదును? నా నిమిత్తం అనలా, మళ్ళా మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వెంటిని అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని అన్నాడంట ఆయన. నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ఇదిగో 10వ వచనంలో మనం ఇందాక యోహాను సువార్తలో చదువుకున్న మాట వచ్చేసింది చూడండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త దగ్గరికి వచ్చేసేయండి. మా నిమిత్తం ఎవడు పోవును అని అంటే మాట్లాడుతుంది యెహోవా. నేను ఎవరిని పంపెదను అని అన్నాడు. మా నిమిత్తము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళు ఒకే మాటతో ఏకీభవించి ఉన్నారు కదా. మా నిమిత్తము అనే మాట సృష్టి కార్యాలు ముగ్గురు కలిసి చేశారు కదా. ఇప్పుడు యోహాను సువార్తలోనికి వచ్చేసేయండి. 38వ వచనము, అదే 40వ వచనం అర్థమైపోయిందా? 6వ అధ్యాయంలోదేనని. వారు కన్నులతో చూచి, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుండునట్లు. 40వ వచనము చూస్తున్నారా? వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయం కఠినపరచును అని యెషయా మరొక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున అన్నాడా? అంటే ఇప్పుడు యెషయా 6వ అధ్యాయంలో ఆయన చొక్కా ఈ అంచులో దేవాలయం నిండుకొని ఉండగా చూచిన దర్శనము ఎవరని చెప్తున్నాడు యోహాను గారు? క్రీస్తే అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే పైన వచనాల్లో 37వ వచనం చూస్తే యేసు చెప్పి ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసము ఉంచరై అని చెప్తున్నాడు. ఇప్పుడు యెషయా ఎవరి మహిమను చూశాడంట? యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన్ను గూర్చి ఈ మాట చెప్పాను. అంటే యేసుక్రీస్తుని చూడాలని వచ్చారు గ్రీసు దేశస్థులు. ఆ వచ్చిన వారు ఎన్నో సూచక్రియలు చూశారంట. కానీ ఇంత సూచక్రియలు చేస్తున్నాడంటే నిజంగా ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడి అని నికోదేమైతే గుర్తించేశాడు. కానీ వీళ్ళు నీవు చేయించిన ఈ సూచక్రియలు దేవుడు ఒకనికి తోడై ఉంటేనే తప్ప ఎవడును చేయలేడు. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చి తిను అని దీన్ని బట్టి నేను నమ్ముచున్నాను అని అన్నాడా నికోదేము 3వ అధ్యాయంలో. అప్పుడు క్రీస్తు అన్నారనమాట, సూచక్రియలు చూసి నన్ను నమ్ముతున్నావా అని అతన్ని ఇంకాస్త క్లారిటీ ఇచ్చి, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని, అంటే తన హృదయం కడగబడాలని నీటితో ఆత్మతో అనే పదాలు వాడాడు ఆయన. అర్థమైందా? అంటే ఇప్పుడు చూసింది ఎవరు? యెషయా గారు. ఎవరిని చూశారంట? స్వయాన యేసుక్రీస్తు. అలాగే ఇక్కడ క్లారిటీ వచ్చిందా మీకు? అంటే పైన యేసుక్రీస్తును వాళ్ళు విశ్వసించలేదు.
యేసుక్రీస్తును విశ్వసించల. వాళ్ళు చూచి కూడా, విని కూడా, వాళ్ళు నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వు చేసి అంధత్వము కలగజేశాడంటే ఇంకా వాళ్ళని. యెషయా ఆయన మహిమను చూచినందువలన ఇలాగు చెప్పుచున్నాడు అని క్రీస్తుని గూర్చి చెప్పారనమాట. అలాగనే మలాకి గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరైనా? యోహాను గారు. అర్థమైందా? నెక్స్ట్ పదం చూడండి, ఎవరు? మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చున్న దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. అంటే యోహాను ఎవరికి మార్గం సిద్ధపరిచాడు? క్రీస్తు. అర్థమైందా? నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అని కూడా చెప్పటం జరిగింది. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనము. నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అలాగే 3వ అధ్యాయము కంటిన్యూషన్గా అలాగే వస్తూ ఉంటే 17వ వచనం చూడండి, లేకపోతే 16 చూడండి, 16 నుండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అలాగే నా నామమును 2 3 ఎచ్చట కూడి ఉందురు వారి మధ్య నేను అచ్చట ఉందును అని క్రీస్తు చెప్పారా? అదే మాట అన్నమాట ఇది. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను ప్రేమించు ఓ కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించుతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవింపని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. 6వ వచనము 5 నుండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందు
నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపదును. ఈ పాఠాలు విన్నారుగా మీరు. రాబో ఏలియా ఎవరు? యోహాను కదా, బాప్తిస్మిచ్చి యోహాను. ఆ, నేను వచ్చి అని అన్నాడు చూడండి ఇక్కడ. అంటే తండ్రి అయిన దేవుడు వచ్చాడా లోకానికి? క్రీస్తు వచ్చింది. ఎవరు? క్రీస్తు. ఇక్కడ నిర్ధారణ వచ్చేసింది చూడండి. నేను వచ్చి దేశమును శపింపక ఉండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి లూకా సువార్త 1వ అధ్యాయంలో ఇదే మాట ఉండిద్ది కదా. అంటే క్రీస్తుకు ముందుగా మార్గం సిద్ధపరిచిన ఆయన ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. యోహాను మరి దేవుని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరినీ క్రీస్తుకు అప్పగించిన విషయం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను వారికి అప్పగిస్తాడని మాట ఉంది కదా. అంటే ఇప్పుడు ఆ మెస్సియాను మేము వచ్చునని మేము ఎరుగుదుము అని కూడా సమరయ స్త్రీ చెప్పింది కదా. ఈ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు అనే మాటలోనే యెహోవా అనే మాట ఉంది. యేసు అంటే ఏంటి? అంటే గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడింది కదా. గ్రీకు భాషలో నుంచి తెలుగు తర్జుమా చేయబడింది. యెహోవా మనకు రక్షకుడు అని పేరు అన్నమాట. అది ఏది? యేసు అనగాలని యెహోవా మనకు రక్షకుడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని. దేవుడు మనకు తోడు అని అర్థం. అర్థమవుతుందా? అలాగే ఇర్మియా గ్రంథంలో మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. మరొక విషయాన్ని. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. ఇప్పటివరకు అన్ని క్లారిటీగా అర్థమవుతున్నాయా మీకు? ముక్కలుగా అర్థం చేసుకోండి. అప్పటికప్పుడే మొత్తం కూడబెట్టుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోతారు మీరు. ఏ విషయానికి ఆ విషయమే మీరు విభజించి అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. 23వ అధ్యాయం 5-6 వచనాలను చూద్దాము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. 23:5 ఇర్మియా గ్రంథం 23:5. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అంటే ఎవరు? అయినా క్రీస్తు. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు. చూసారా? ఎవరికి పేరు? క్రీస్తు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు. అంటే ఎవరికి పేరు? క్రీస్తు. ఇందాక ఇర్మియాలోనే యెహోవాను నామము వహించినవాడు అని అన్నాడు. అలాగే మీరు ఆదివారం విన్నారు యోహాను సువార్త 17:11లో, నీవు నాకు ఇచ్చిన నీ నామమును వారిని రక్షించి తిని అని అన్నారు, కాపాడి తిని అని అన్నారు. అన్నారా? నీవు నాకిచ్చిన నీ నామమును వారిని భద్రపరిచి తిని అని అన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు తన నామాన్ని ఎవరికిచ్చారు? తన ముద్రని ఎవరికిచ్చారు? క్రీస్తుకి ఇచ్చారు. నెక్స్ట్, కాబట్టి రాబో దినములలో జనులు ఇజ్రాయేలీలను
ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చెయ్యక. అంటే గతంలో యెహోవా జీవము తోడని ప్రామిస్ చేశారంట వాళ్ళు. చెయ్యక ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశంలో నివసింతు. అంటే యెహోవా జీవము తోడు అనంటారంట. ఇంకక్కడ నేనే జీవమును అన్నారా క్రీస్తు. నేనే మార్గమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును రాడు. అంటే పాత నిబంధనలో సత్యం చెప్పాలన్నా ఎవరు? నేనే సత్యం. జీవం వాళ్ళకి అనుగ్రహించాలన్న జీవాహారము ఎవరు? నేనే జీవాహారం. అర్థమైందా? సత్యం క్రీస్తు నేనే, జీవము నేనే అన్న క్రీస్తు దిగి వచ్చేసారు. కాబట్టి ఇంకా యెహోవా జీవం తోడు అనరంట, యెహోవా తోడు అనేస్తారంట. ఇంకా ఎందుకంటే అతనికి యెహోవా మనకు నీతి అని పేరు పెట్టదు. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూసారా? అంటే యేసుక్రీస్తును గూర్చి ప్రస్తావిస్తూ బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అంటే ఇప్పుడు యెహోవా అనే పేరు, అలాగే రక్షకుడు అంటే యెహోవా మనకు రక్షకుడు అనే పేరు, దేవుడు అనే పేరు పెట్టబడింది. ఎవరికి? క్రీస్తు. నీవు నాకిచ్చిన నీ నామము అని అన్నాడు. అవునా? అదే తండ్రికి అయితే పేరు ఇంకోళ్ళు పెట్టాల్సిన పని లేదు. ఆయన స్వతహాగా ఆయన పేరు ధరించుకోడు, ఆయన లక్షణమే ఉన్నవాడు యెహోవా. యెహోవా అంటే ఏంటి? చూడండి, 3వ అధ్యాయము మనకు నిర్గమకాండము 3వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, అక్కడే హింట్ ఉంది, అక్కడే ఒక క్లూ కనబడుతుంది మనకు. యెహోవా అంటే ఎవరో చాలా పాఠాల తర్వాత ఈ పాఠం మీకు అనేక పాఠాలు దాటిన తర్వాతే చెప్తున్నాను. చూడండి, ఆ రోజుల్లో కూడా మీకు చెప్తూనే వచ్చాను, కొన్ని రకాల హింట్లు ఇస్తూ వచ్చాను నేను స్టార్టింగ్లో. అవి కూడా గుర్తు చేస్తాను. 14వ వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఎంత ఈజీగా చెప్పేశాడు చూడండి. అంటే మోషే దగ్గరికి వచ్చింది క్రీస్తే అని. నేను ఉన్నవాడను ఊరుకోలే ఆయన. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అంటే నేను ఉన్నవాడను అనువాడను అంటే యేసుక్రీస్తుకు యెహోవా అనే పేరు తండ్రి అయిన దేవుడు ఇచ్చేసాడు అనమాట. తన స్టాంప్ ఇచ్చేసాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అర్థమైందా? స్పష్టంగా యెహోవాను నామము వహించిన వాడని ఒక చోట, యెహోవా మనకు నీతి అని
పేరు పెట్టబడును అని ఇంకొక చోట, నీవు నాకిచ్చిన నీ నామము అని యోహాను సువార్తలో స్వయాన యేసుక్రీస్తు పలకటము, యెషయా ఆయన మహిమను చూచినందున అనే మాట. అలాగే మలాకి గ్రంథంలో ఆ నా దినమును ఎవడు సహింపగలడు అని అన్నాడు కదా, యెహోవా దినము భయంకరము అని అన్నాడు ఇందాక. మరి చివరి మాటలు చెప్పాడు కదా ఇందాక 4వ అధ్యాయంలో మలాకి గ్రంథంలోని. ఆ మాటను ఒక్కసారి ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి గమనిద్దాం మనము. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలోని ఆ మాటను చూద్దాము. 4వ అధ్యాయము 6వ వచనము. నేను వచ్చి 5వ వచనము. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును, నేను వచ్చి అని అంటున్నాడు. చూడండి, అర్థమైందా? ఎవరు వచ్చి? నేను వచ్చి అని మాట్లాడుతుంది ఎవరు? యెహోవా అనే శక్తే మాట్లాడుతుంది ఇక్కడ. అవునా? నేను వచ్చి, వచ్చింది ఎవరు? ఏలియాకి. ఏలియా అంటే ఎవరు? అంటే యోహానుకు ఏలియా అని పేరు పెట్టబడినప్పుడు మరి క్రీస్తుకు కొలత లేకుండా నా ఆత్మను అతని మీద ఉంచుదును అని అన్నాడు కదా. అవునా? అంటే యేసుక్రీస్తును ప్రస్తావిస్తూ చెప్పాడు. ఇప్పుడు యోహాను గురించి ఏమన్నాడు? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు అన్నట్లు ఇప్పుడు క్రీస్తు ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వాడు. క్రీస్తు ఎవరు? దేవుని ఆత్మ. ఇప్పుడు ఈయనెవరు? ఏలియా ఆత్మ కలిగిన వాడు. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు యోహాన్ ఎవరు? ఏలియా పేరు పెట్టబడినవాడు. క్రీస్తు ఎవరు? తండ్రి పేరు పెట్టబడినవాడు. అర్థమైందా పాయింట్? మరి ఇర్మియా గారు ఈజీగా మనకి ఇచ్చేశారు ఒక మాట, సైన్యములకు అధిపతి యెహోవా నీ పేరు నాకు పెట్టబడిను కదా. ఇర్మియాకే ఇంకా అవివేకము ఎంతో కొంత ఉన్న ఇర్మియాకే ఆ పేరు పెట్టబడితే ఇంకా యేసుక్రీస్తుకి ఇంకెంత సంపూర్ణము. అవునా? ఇప్పుడు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చి ఉన్నాను అని అంటే, ఇప్పుడు తండ్రి నామము క్రీస్తుకి ఇస్తే క్రీస్తు తన నామం ఎవరికి ఇచ్చారు? పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చూద్దాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. నాలుగో అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడు అయినందున అని అన్నాడు. చూడండి ఇక్కడ, ఎవడైనను క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలెను అన్నాడు. ఏంటి ఆ పేరు? క్రైస్తవుడు. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. అంటే క్రైస్తవుడు అంటే ఏంటి? ఇది క్రీస్తు నామం. నీవు నాకిచ్చిన మహిమ నేను వారికి ఇచ్చితిని. తండ్రి నామం క్రీస్తుకుంటే క్రీస్తు నామము క్రైస్తవుడికి ఉన్నది. అందుకే నా పేరు పక్కన క్రైస్తవుడు అని ఉండేది. అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి నామము క్రీస్తుకు, క్రీస్తు నామము శిష్యులకు ఇవ్వబడింది. అందుకే పౌలు బ్రతుకుట క్రీస్తే నేను కాదు అని అన్నారు. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలోనే ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని కూడా అన్నారు. అలాగే గలతీ పత్రికలో క్రీస్తు వలె నన్ను మీరు చేర్చుకుంటిరి అని అన్నాడు. దూత వలెను క్రీస్తును వలెను నన్ను మీరు ఆదరించారు అని వాళ్ళతో చెప్పాడు. అంటే పౌలుని ఎలా చూశారు వాళ్ళు? క్రీస్తులా. ఇప్పుడు మీరు కూడా నన్ను ఎలా చూస్తున్నారు? క్రీస్తులానే కదా. అలా అన్నమాట. ఆ విధంగా తండ్రి నామము క్రీస్తుకుంటే క్రీస్తు నామము
మనకుంది. ఆకాశ నక్షత్రములంతా సంతానము, ఆ సంతానము క్రీస్తే అని అన్నాడు. క్రీస్తునందు బాప్తీసం పొందిన మీరందరూ ఆయనను ధరించుకొని ఉన్నారు అన్నాడా? తండ్రిని ధరించుకున్నది ఎవరు? క్రీస్తు. ఆయన నాలో నివసించి తన క్రియలు చేయుచున్నాడు. అలాగే మనలో క్రీస్తు నివసించి తన క్రియలు చేయుచున్నాడు. అర్థమైందా? మేము వానిలో, వాని యొద్దకు వచ్చి వానిలో నివాసము చేతుము అని అన్నారు. వాని యొద్ద నివాసము చేతుము. ఇప్పుడు నిర్గమకాండం మాట అర్థమైందా మీకు? మళ్ళీ చూద్దాము. 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే నేను ఉన్నవాడనని ఊరుకోవాలి ఆయన. నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నాను. అర్థమైందా? నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నాను. ఇప్పుడు పౌలుని ఎన్నుకునేటప్పుడు క్రీస్తు ఏమన్నాడు? ఇతడు నా పాత్ర అన్నారా? ఎవరి పాత్ర? పౌలు క్రీస్తు పాత్ర. మనం ఎవరి పాత్రలమా? క్రీస్తు పాత్రలమే. అర్థమైందా? క్రీస్తు ఎవరి పాత్ర? తండ్రి పాత్ర. ఇప్పుడు మనకు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి. తండ్రిని తగ్గించినట్టు కాదు. అర్థమైందా? తండ్రి ఎప్పటికీ సుప్రీమే. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అన్నాడు. తండ్రి తనంతట తానే జీవము గలవాడు. కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు ఆయనకు అధికారము ఇచ్చి ఉన్నాడు. అంటే అధికారము తండ్రికి ఎవరు ఇవ్వాల? స్వతహాగా ఆయన జీవపు ఊట. అర్థమైందా మీకు? స్వతహాగా తండ్రి జీవపు ఊట అయితే ఆ జీవపు ఊట ఎవరికి ఇచ్చాడు ఆయన? తండ్రికి ఉన్నవన్నీ నావి. ఎవరికి ఇచ్చారు? క్రీస్తుకి ఇచ్చారు. క్రీస్తు పరిశుద్ధాత్మకి ఇచ్చారు. పరిశుద్ధాత్మ శిష్యులకి ఇచ్చారు. అర్థమవుతుందా? మధ్యలో దేవదూతలు ఎవరు అంటే కొరియర్ లాంటి వాళ్ళు సరఫరాలు చేస్తారు. వాళ్ళు దాసుడు తన యజమానుని చిత్తము ఎరుగడు. కుమారులు అని ఇప్పటి నుంచి మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులని పిలుచుచున్నానని క్రీస్తు చెప్పారు. అలాగ ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుకు పాత నిబంధనలో నిబంధన దూత అని కూడా పేరు వచ్చింది. ఉందా? నిబంధన దూత. అలాగే మోషేని నడిపించిన ఆ దూత, అంటే దూతల విషయంలో కూడా ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంలో దూతగా కూడా యేసుక్రీస్తు వారు కనబడినట్టు కనబడుతుంది. అన్ని సామాన్యమైన దూతలు కాదు, దూతగా కాదు. నా నామము ఆయనకు ఉన్నది. ఇప్పుడు తండ్రి నామము ఎవరికి ఇవ్వలేదు కదా, దూతలకు ఇవ్వడు కదా ఆయన. దేవుడు తన నామము, మోషే గొప్పవాడు కదా, దేవుడికి ముందనే తెలుసు కదా. మోషే దగ్గరికి నీకు ముందుగా దూతను పంపుచున్నాను అని చెప్పారు. ఆ దూతకు నా నామము ఉన్నది, అతనికి నా నామము ఉన్నది అని అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే మలాకీలో ఇందాక నా నిబంధన దూత అనే మాట. దూత అనగానే పాయింట్ ఏంటి? దేవుని యొద్ద నుండి పంపబడిన వాడుగా క్రీస్తు అపోస్తలుడు అని ఇందాక పిలువబడ్డాడు. అవునా? హెబ్రీ పత్రికలో. అలాగే మలాకీలో ఏమని పిలువబడ్డాడు? నిబంధన దూత. అంటే దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు అనే మాటను బట్టి అపోస్తలుడుగాను, దేవుని యొద్ద నుండి మాటలు మన దగ్గరికి అంటే దేవునికిని మనుషులకును మధ్యవర్తిగా ఉన్న వాటిని బట్టి దూత అనే పేర్లు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు. అర్థమైందా? అయితే ఇందులో విభజన ఉంటుంది. యెహోవా అనే పేరు, టైం దాటిపోయిందండి, యెహోవా అనే పేరు ముగించుకున్నాం.
యెహోవా అనే పేరు కొత్త నిబంధనలు అస్సలు కనబడదు. శిష్యులు కానీ, క్రీస్తు కానీ, ఇంకా ఆ తర్వాత విశ్వాసులు కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ఏమని, యెహోవా అని. ఎందుకు అంటే మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యన సుమారు 400 సంవత్సరాలు సుమారు కాలము, అంటే తర్వాత లెక్క కరెక్ట్గా లెక్కేసి చెప్తాను నేను. సుమారు 400 సంవత్సరాల కాలము సైలెంట్. దేవుడు ప్రజలతో ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు దేవుడు. ఆ టయాల్లో మనుషులకు భక్తి పెంచేసుకొని యెహోవా రోషం గలవాడు, నా నామమును వ్యర్థముగా ఉపయోగించకూడదు అని అన్నాడు కదా, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా అను నా నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వారిని నేను ఊరుకోనని అన్నాడు ఆయన. నేను రోషం కలిగిన, నా పేరు రోషం కలిగిన యెహోవా అని అన్నాడు ఆయన. నిర్గమకాండంలో 20 అధ్యాయంలో కనబడిద్ది మనకు ఆ మాట. అంటే దేవుని ఎడల భయం బాగా పెరిగిపోయింది వాళ్ళకి. ఆయన నామమును ఉచ్చరించే క్రమంలో దేవుడు ఇంతకాలం అంత మాట్లాడట్లేదంటే, ఇక పాత మాలాకి వరకు ఉన్న అన్ని చదువుకుంటున్నారు వాళ్ళు. చదువుకొని వాళ్ళు భక్తిని పెంచేసుకొని యెహోవా అనే పేరు మాట్లాడాలంటే భయపడిపోతున్నారు వాళ్ళు. ఎవ్వరునూ ఆ పేరు ఉచ్చరించటం లేదు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. వాళ్లను బట్టే కదా ఆయన ప్రవర్తించారు. మీరు 7 సంఘాల భౌతిక, భౌగోళిక, చారిత్రక రహస్యాలు అనే పాఠంలో విన్నారు కదా మీరు. మనుషుల్లో జరుగుతున్న వాటిని బట్టే అలా వాళ్లను బట్టి ప్రిపేర్ చేశారు వాళ్ళని క్రీస్తు. అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళ భయాన్ని బట్టి ఈయన క్రీస్తుగా వాళ్ళు నమ్మాలి అంటే వాళ్లను బట్టే యేసుక్రీస్తు వారు ప్రభు అని, దేవుడు అని ఆ పదాలే వాడారు. క్రీస్తు కూడా, తన శిష్యులు కూడా అలాంటి పదాలే వాడారు. పాత నిబంధనలో ఉన్న యెహోవా అనే పేరు ఎక్కడా కనబడదు కొత్త నిబంధనలో. ఎందుకు అంటే తప్పని కాదు, వాళ్ళు అలా ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా ఇలా అయిపోయి ఉంది. దేవుని పేరు పెట్టి పిలిచే ధైర్యం వాళ్ళు చేయలేక ప్రభు అని, తండ్రి అని, ఇలా దేవుడు అని ఇలా పిలుచుకునే క్రమంలో వాళ్ళ మైండ్ సెట్ని బట్టే యేసుక్రీస్తు వారు కానీ, శిష్యులు కానీ, అందరు కానీ అలాగే చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందా? ఆ విధంగా అలా జరిగింది. అర్థమైందా? ఈ విధంగా పాత నిబంధనలో మనకు ఉన్న ఎన్ని, అంటే ఇప్పుడు ఇల్లు కట్టినవాడు క్రీస్తే అని హెబ్రీ పత్రికలు నిర్ధారణ అయిందా మనకు. అలాగే నేను వచ్చు దినమున అంటూ యెహోవా మాట్లాడాడు కదా. అలాగే యెషయా గారు చూచిన ఆ ప్రవచనంలో ఆయన మహిమను చూచింది క్రీస్తు నేనని నిర్ధారణ యోహాను సువార్తలో ఆయన చేసేసారు. అందుకే యేసుక్రీస్తు వీరి మనసులను తెరిచి అన్ని గ్రంథాలను తన్ను గురించిన అన్ని వాళ్ళకి చెప్పేటప్పటికి వాళ్లకు భయం వేసింది, ఆశ్చర్యం వేసింది. అంత గొప్పగా వాళ్ళు ఫీల్ అయ్యారు. భూదిగంతములంతా క్రీస్తును అంత ప్రభావంగా క్రీస్తును ప్రకటించడానికి గల కారణము అదనమాట. తండ్రి అయిన దేవుణ్ణి ఏ మనుషులను చూడలేదని తిమోతి పత్రికలో పౌలు గారు కూడా చెప్పేశారు కదా. ఏ మనుషుడును చూడనేరడు అని కూడా, చూడలేదు, చూడనేరు, ఆయన మాత్రమే వసించుచు అన్నారా. దేవుడు అమరత్వము గలవాడై ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన్ని చూడలేదు, ఎవడును చూడ నేరడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలే చూడలేదు, మనుషుల్లో ఎవ్వరును చూడలేదు, ఏ శక్తులను చూడలేదు. చూచిన శక్తి ఒకే ఒక్క శక్తి, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అనేప్పటికీ మరి ముగ్గురు ఏకీభవించినట్లుగా కనబడుతున్నారు కదా మనకు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు ఇప్పుడంతా.
ఇప్పుడు క్రీస్తు అనే పేరైనా, తండ్రి అనే పేరైనా మొత్తము ఎవరికి ఆపాదించబడుతుంది ఇప్పుడు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అంటే తండ్రి అయిన నామము క్రీస్తుకి ఇస్తే, క్రీస్తు తన నామాన్ని పరిశుద్ధాత్ముడికి ఇస్తే, పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చారు కాబట్టి ఆత్మీయ తండ్రి అని పిలువబడుతున్నాం మేము. క్రీస్తు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అంటే తండ్రి పేరు నాకుందా బోధకునిగా? క్రీస్తు పేరు నాకుందా? అలాగే పరిశుద్ధుడు అనే పేరుతో కూడా నాలో ఉందా? అంటే 3 నామాలు నాకున్నాయా? అంటే బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరికి 3 నామాలు ఉంటాయని, అందుకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అనే మాట వాడారు అనమాట. నామమున. అందుకే పరిశుద్ధాత్మను గురించి కూడా నిత్యుడగు ఆత్మ అనుందా హెబ్రీ పత్రికలో? విన్నారు కదా మీరు, 15వ అధ్యాయంలో పోయినసారి పాఠంలో విన్నారు కదా. అంటే నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు తండ్రి చిత్తం నెరవేర్చాడని 3 ప్రస్తావన అక్కడ కనబడుతుంది. అర్థమైందా? ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లరా, యెహోవా అనే నామము, ఉన్నవాడు అనే నామము తండ్రి క్రీస్తుకి ఇచ్చారు. క్రీస్తు తండ్రి నామము, తన నామము కలిపి పరిశుద్ధాత్మకి ఇచ్చారు. పరిశుద్ధాత్మ ఆ 3 నామాన్ని బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరికి ఇచ్చి, ఈ నామాన్ని మీరు నిలుపుకోవాలంటే నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనుడి అని అన్నారు. ఇప్పుడు మనకు బ్రదర్ అనే పేరుంది, తండ్రి అని వాక్యాన్ని అవతలకి చేర్పిస్తే తండ్రి అనే పేరుంది, అవునా? అంటే తండ్రిగా తండ్రి పేరుంది, బ్రదర్ అని కుమార పరిశుద్ధాత్మ ఇద్దరు అన్నదమ్ములు కదా, వాళ్ళ నామాలు కూడా మనకున్నాయా? బ్రదర్ అనే పేరు కూడా ఉందా? ఉంది. చూడండి, పరిశుద్ధులు అనే పేరు ఉంది, అలాగే క్రీస్తు అనే పేరు ఉంది. నన్ను ఎందుకు హింసించుచున్నావన్నారు, నాకు భోజనం పెట్టి తివి అని అన్నారు. మిక్కిలి అల్పులైనా ఒక్కనికి మీరు పెట్టి తిరిగి కనుక నాకు భోజనమా పెట్టి తిరిగి అని అన్నారు. అంటే ఇలా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 నామాలు మనం ఎంతవరకు సామర్థ్యం పొందామో అంతవరకు మనకు కలుగుతుంది అనమాట. అందుకే హెబ్రీ పత్రికలు చెప్పాడు అనమాట, ఇది ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడాలి కదా అనే మాట పలికారు. నిన్ను తండ్రిగా నియమించున్నానని యెషయా గ్రంథంలో మరి ఇజ్రాయెల్ మీద తండ్రి అంటే రాజును ఏమన్నాడు? తండ్రిగా అనే పదాలు కూడా వాడిని మీరు చూసి ఉన్నారు. ఎల్యాకీం గురించి మాట్లాడు. ఇలాగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అన్ని విషయాలు. అర్థమైందా? అంటే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే అసలు క్రీస్తు మామూలోడు కాడు. సామాన్యంగా మరియమ్మ గర్భం నుండి పుట్టిన క్రీస్తును మనము ఒక మనిషిలాగా ఎంచుకోకూడదు. కొద్దిమంది ఇలాగే జారిపోయారు, కొద్దిమంది ఓవర్ అయిపోయి ఇంకా తండ్రి లేడు అనేసారు. కొద్దిమంది ఓవర్గా మారిపోయి ముగ్గురు ఉన్నారు, ముగ్గురు సమానులే, సరి సమానం అనేసారు. తండ్రి అధికారం ఇచ్చినవాడు అనే ప్రత్యేకత, తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాటలు దృష్టిలో పెట్టాలి. ఈ సబ్జెక్ట్ అయిపోయింది. ఈరోజు చాలా టైం చెప్పాము, ఒక 20 నిమిషాలు అధికంగా చెప్పాము ఈరోజు. అర్థమైందా? ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. మన మధ్యనున్న